హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఓరియో బిస్కెట్స్తో మిల్క్ షేక్ అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పాలు తాగుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఒకే టేస్ట్లో కాకుండా ఒకసారి వెరైటీగా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఈ టేస్ట్ని చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా ఇష్టపడతారండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా కాచి చల్లారబెట్టుకున్న చల్లటి పాలను తీసుకోండి. ఇవి కావాలంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు కూడా యూస్ చేయొచ్చు. నేను 2 గ్లాసెస్ పాలు తీసుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత ఓరియో బిస్కెట్స్ తీసుకుందాము. దీనికి ఓరియో బిస్కెట్స్ అయితే టేస్ట్ బాగుంటుందండి. లేదంటే మీరు గుడ్ డే బిస్కెట్ని కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ ఓరియో బిస్కెట్లు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా వాటిని ఒక 4 బిస్కెట్స్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో 8 నుంచి 10 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. ఐస్ క్యూబ్స్ తీసుకున్న తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఒక 3 స్పూన్స్ షుగర్ తీసుకుంటున్నాను నేను. మీకు కావాలనుకుంటే ఇందులో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా షుగర్ కొద్దిగా హనీ ఇలాగా 2 ఈక్వల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫైన్గా బ్లెండ్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా చక్కగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్లాసుని కొద్దిగా డెకరేట్ చేసుకుందాము. ఒక గ్లాస్ తీసుకొని ఇలాగ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, దాంతో ఇలాగ కొద్దిగా డెకరేట్ చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే లుక్ వైజ్ బాగుంటుంది, అలాగే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది మనకి. ఒకవేళ మీ దగ్గర ఈ సిరప్ అవైలబుల్ లేకుంటే కనుక డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి కూడా ట్రై చేయొచ్చు, లేదంటే హనీని కూడా ట్రై చేయొచ్చు. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న మిల్క్ షేక్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా, ఇదేనండి ప్రాసెస్. చాలా సింపుల్ అండ్ చాలా క్విక్గా అయిపోతుంది. అలాగే పిల్లలు కూడా ఈ టేస్ట్ని చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఓరియో బిస్కెట్ అండ్ చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకుందాము కొద్ది. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా. మీ దగ్గర ఈ సిరప్ అవైలబుల్ లేకుంటే కనుక మీరు హనీతో కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదండి, ఈ మిల్క్ షేక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.